హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే మీరు చూసారు కదా తమ్మైల్లో. సో తమ్మైల్ చూసే ఓపెన్ చేసి ఉంటారు అనేసి అనుకుంటున్నాను నేను ఈ వీడియో. ఫస్ట్ అయితే అత్త వాళ్ళని అయితే పికప్ చేసేసుకున్నాము. ఇక్కడైతే కాపుల వనభోజనాలు అయితే జరుగుతున్నాయి. మా క్యాస్ట్ వే మేమైతే ఇక్కడికి వెళ్లకుండా ఉంటే మాత్రం అక్కడికైతే వెళ్దాము. సో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది గైస్, అదేంటదో చెప్తాను, జాగ్రత్తగా వినేయండి, తర్వాత అయితే నవ్వుకోండి. ఇలా మేమైతే దారిలో అయితే వెళ్తున్నాం కదా, మా చేతిలో అయితే హ్యాండ్ క్యాష్ అయితే లేదు. మా పేరెంట్స్ దగ్గర అయితే క్యాష్ ఉంది అండ్ నెక్స్ట్ ఫోన్పేలో మనీ కూడా ఉన్నాయి. సో మేము ఎవరెవరు వెళ్ళామంటే బైక్ మీద నేను, లియో, మా బ్రదర్, వదిన అయితే వెళ్ళాము. వెళ్ళే దారిలో అయితే ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మమ్మల్ని ఆపేశారు. మీరు మాకు మనీ ఇస్తేనే కానీ మిమ్మల్ని పంపించిననైతే అంటున్నారు. సో మేమైతే ఫోన్పే చేద్దామని అనుకుంటే ఫోన్పేలో 20 రూపీసే ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవంటే అస్సలు వినట్లేదు. మా బ్రదర్ని ఏమో పట్టుకుని నువ్వు డబ్బులు లేకుండా వీళ్ళని తీసుకుని వెళ్తున్నావా అంటే, మేము సిస్టర్స్ మా పేరెంట్స్ కార్లో వెళ్ళారనంటే ఫోన్ చేసి అడగండి వాళ్ళే ఇస్తారనేసి అని అన్నారు. సో మేము అందుకని చెప్పి కాల్ చేసాం. మా వాళ్ళేమో దేనికి ఎందుకు అనేసి అడుగుతున్నారు. వాళ్ళ ముందు ఏం చెప్తాం చెప్పండి. మమ్మల్ని అడిగింది ట్రాన్స్జెండర్స్ కూడా కాదు, ట్రాన్స్జెండర్స్లో ఉమెన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్టో కూడా చెప్పండి. అలా అడుగుతున్నందుకే ట్రాన్స్జెండర్స్ వాల్యూ అయితే పోతుంది. ఇంకో ఇద్దరు ట్రాన్స్జెండర్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో పాటు ఈ లేడీ కూడా ఉంది. సో కొంతమంది అయితే గుర్తుపట్టలేరు, కానీ ఈవిడ మా దగ్గరికి అయితే వచ్చింది. వాయిస్ అయితే సేమ్ అమ్మాయిలానే ఉంది అండ్ నెక్స్ట్ ఈవిడ కూడా సేమ్ అమ్మాయే. సో అందుకని చెప్పి మేమైతే గుర్తుపట్టగలిగాము. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము మీకు అర్థమైపోయి అయితే ఉంటది కదా, మినీ గోవా అయితే వచ్చాము. మినీ గోవా అంటే ఏంటి అనుకుంటున్నట్టున్నారు, పేరుపాలెం బీచ్ అండి, వెస్ట్ గోదావరిలో ఉన్నది. సో ఇంకా బీచ్ని చూస్తే మనం ఆగుతామా, వెంటనే పరిగెట్టుకుని అయితే వెళ్ళిపోయాను. నేను వీడియో అయితే తీయలేదు, తర్వాత వీడియో అయితే తీసాను. ఎన్నిసార్లు చూసినా కొత్త నాకు ఈ బీచ్ని. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి అయితే వస్తాము, ఎందుకంటే మా ఊరి నుంచి దగ్గర కాబట్టి 17 కిలోమీటర్స్ జస్ట్. సో అందుకని చెప్పి ఇయర్లీ వన్స్ అయితే వస్తాము, నా బర్త్డే తర్వాత అయితే. బీచ్కి ఫ్రంట్ అయితే లోత్ అయితే ఉందంట, చూడండి. దీంట్లో నుంచి వెళ్తే లోపల బీచ్ అయితే వచ్చింది. ఇదేదో చిన్న కాలువలా ఉంది. సో దీంట్లో నుంచి లోపలికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూడండి, ఆ ఫ్రంట్ వాటర్ లేవు, ఈ మధ్యలోనే వాటర్ ఉన్నాయి. నేను ఈ సిల్క్ డ్రెస్ వేసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, అంత సన్లో బీచ్లో వాటర్తో తడుస్తాను కదా, అప్పుడు ఇది ఆరిపోతుందని చెప్పి. ఎందుకంటే ఎక్స్ట్రా డ్రెస్ కూడా నేనైతే తీసుకెళ్ళలేదు ఏమీ. సో అందుకని చెప్పి ఇది వేసుకెళ్ళాను. వేసుకెళ్ళింది ఊహించింది అయితే కరెక్టే, పడిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది దాంట్లో, ఎందుకంటే వీడియోస్ తీసుకుంటున్నప్పుడు. సో అలా అయితే అడ్జస్ట్ చేసేసాను. ఇంకా ఫుల్గా ఆకలి అయితే వేసింది. బట్ మనం ఇంట్లో వండుకున్నట్టేమీ ఉండదు కదా, వేరే దగ్గర కొనుక్కుంటే. సో అలా తినేసి మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళాము. వచ్చేసి టైంలో అయితే ఈ అంకుల్ మా ఇంటి దగ్గరికి వచ్చేవారంట మా చిన్నప్పుడు. ఆయన దగ్గర అయితే నారింజకాయ అయితే తీసుకున్నాము, ఎందుకంటే మా ఇంట్లో నారింజ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉన్నారు. సో అందుకని చెప్పి నారింజకాయ అయితే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మ్యాంగో కూడా తీసుకున్నాం, దానికి పర్సనల్గా 60 అయితే తీసుకున్నారు. మేమైతే షాక్ అయ్యాము, చాలా బాగుంటుందేమో మ్యాంగో అనేసి అనుకున్నాము. తీరా చూస్తే ముగ్గుపోయింది, దాని మీదే ఉప్పు కారం జల్లేసి అయితే ఇచ్చేసారు ఆయన. ఇంకేం చేస్తాం చెప్పండి, కోసేసాక మాకు వద్దని చెప్తేనేమో ఆయన వినట్లేదు. ఇంకా సచ్చినట్టు 60 అయితే ఇచ్చాం. దానికి మొత్తం 200 అయితే బిల్ చేసాం ఆయన దగ్గర. అసలు ఏం కొనుక్కున్నామో మాకే తెలీదు. మేము అప్పటికే అడిగాం ఆయన్ని, ఎలా ఉంటుంది అంటే ఒక పీస్ కోసిస్తానని చెప్పి మొత్తం మ్యాంగో అంతా కోసేసి 60 రూపీస్ అని అయితే చెప్పారు. ఇంకా కొనేసుకున్నాక ఏం చేస్తాం, అందరం ఒక పీస్ అయితే తిన్నాము, అస్సలు బాగాలేదు. ఇంకేదో తిన్నామన్న పేరుకైతే తినేసాము. ఇంకా తినేసి కార్ అయితే ఎక్కేసాము. ఇంకా అలా బీచ్ని చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. కానీ ఆ బీచ్ దగ్గర ఆగిపోదాం అనుకున్నా, ఇంకొంతసేపు ఉంటానంటే తన్నుతారని చెప్పి ఇంకా సైలెంట్గా కార్ ఎక్కేసి అయితే కూర్చున్నా. బీచ్ అడ్రస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. వెస్ట్ గోదావరి నర్సాపురం దగ్గర ఉన్న పేరుపాలెం బీచ్. దీన్ని అందరూ ముద్దుగా మినీ గోవా అని అయితే అంటారు. సో మేము ప్రతి ఇయర్ వెళ్తానని చెప్పాను కదా, ఈ ఇయర్ కూడా వెళ్ళాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. Please do like, share and subscribe our YouTube channel. Bye.